ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ, కుజ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి అనుకూలంగా ఉన్నది. రాశి నుంచి 2వ స్థానంలో కుజ, బుధ, శుక్రగ్రహాలు, 3వ స్థానంలో రవి, 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో గురువు, అలాగే 10వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి మంచి శుభ లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. శుభాధిక్యతతో కూడి ఉన్నది. చేసే పనులన్నీ కూడా బాగా విజయవంతం అవుతాయి. అలాగే సరైన నిర్ణయం సకాలంలో తీసుకోగలుగుతారు. బంధుమిత్రుల్ని కలవగలుగుతారు. ఆనందం పంచుకోగలుగుతారు. ధనయోగాదులు బాగా ఉన్నాయి. ధనస్థానం వృద్ధి అవుతోంది. అయితే ఆదాయ పరంగా కొంత ఇంకా మంచి అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది. ఆర్థిక పుష్టి ఉన్నదని తెలుస్తోంది. మన గృహానికి బంధువులు రావడం లేదా మనమే బంధువుల ఇంటికి వెళ్ళడం అలాంటి విధానంతో బంధుమిత్రుల్ని కలిసి ఆనందాన్ని పంచుకోగలుగుతారు. అలాగే మిత్రులు, బంధువుల నుంచి మంచి ముఖ్యమైన సమాచారాలు అందుతాయి. కొత్త కొత్త వారితోటి పరిచయాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలవగలుగుతారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలకి అనుకూలత బాగానే ఉన్నది. మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కూడా సంతోషపెట్టగలుగుతారు. అందరితో సంతోషాన్ని పంచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకునే సమయం అయితే మనం పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. అయితే మనం చేసే పనులలో గతంలో చేసిన పనులైతేమి, ఇప్పుడు చేస్తున్న పనులైతేమి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారని తెలుస్తోంది. రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. అందరితోటి కూడా బాగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. అలాగే కొత్త వాళ్ళతో పరిచయం అవుతుంది. మరి ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఉండేటువంటి చోట కీర్తి, గుర్తింపు కలుగుతుంది.
దైవ దర్శనం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, దూర ప్రాంత వార్తలు వింటారు. మంచి శుభవార్తలు వినే అవకాశం ఉందని అర్థం. అలాగే ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కొంత సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడే అంత అవసరం అయితే ఉండదు. సాధారణ ఖర్చులు, సాధారణ వ్యవహారాలు, మిగిలిన విషయాలన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా బంధుమిత్రుల్ని కలవడం, మాట్లాడడం అనేది ఒక రకమైన సంతోషకరమైనటువంటి వార్త. శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. అన్ని రకాల శుభవార్తలు వినగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు అనుకూలపడే అవకాశం ఉంది. అన్ని రకాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి శుభ లక్షణాలతోటి, శుభ యోగాలతోటి ఉన్నది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభయోగాలు కలగడం కోసం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.